ఫేక్ రిపోర్ట్స్ ని సృష్టించి తీసుకొచ్చింది అంకుల్. నన్ను నమ్మండి, దీన్నెవ్వరూ నమ్మకండి. నేను అసలు ఈ రోజు హాస్పిటల్కి వెళ్ళలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్లారు అనడానికి వీడియో ప్రూఫ్ కూడా ఉంది అయ్య గారు. ఓకే, ఏంటి ప్రాబ్లం? నేను ప్రెగ్నెంట్ అని డౌట్ గా ఉంది. డేటు టైం కూడా చెక్ చేయండి అయ్య గారు. మళ్ళీ అది ఈ రోజుది కాదు, ఫేక్ అన్నా అంటారు. ఈ రోజుదేమ్మా 7:30కి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకున్నావు. ఇది అబద్ధం కాదు నిషా. నా కొడుకుని మోసం చేసి పెళ్లి చేసుకోవాలని చూస్తున్నావా నిషా? ఇది పద్ధతి గల అమ్మాయి చేస్తుందా? నిన్ను ఏమనాలో కూడా నాకు మాటలు రావడం లేదు. ఇంతవరకు వచ్చాక ఇంక మీ గురించి ప్రేమ్ గురించి ఆలోచించడంలో అర్థం లేదంకుల్. ఇంక నిజాన్ని చెప్పడమే నా జీవితానికి మంచిది. అవును, నేను ప్రెగ్నెంట్నే. అయితే ఏమింది? నాకు ప్రేమ్కి పెళ్ళవుతుంది. మా పెళ్ళైన తర్వాత నాకొచ్చేది ప్రెగ్నెన్సీయే కదా. కాకపోతే పెళ్లికి ముందే జరిగింది, దాంట్లో తప్పే ఉంది. మా బిడ్డే కదా. హే, ఏం మాట్లాడుతున్నావు నిషా? నా వల్ల నీకు ప్రెగ్నెన్సీ రావడం ఏంటి? హే, నాకు నీకు ఏ సంబంధం లేదు. అబద్ధం చెప్తుంది నాన్న. ఎందుకు ప్రేమ్, ఎంతమందిలో నువ్వు అబద్ధం చెప్తున్నావు? నీకు సంబంధం లేదని అంత సింపుల్ గా ఎలా అనగలుగుతున్నావు? హే, నా కళ్ళలోకి చూసి చెప్పు. నాకు సంబంధం లేదు. చాలా అంటే ప్రేమ్ వల్లే నేను ప్రెగ్నెంట్ అయ్యాను. ఇదే నిజం. హే, లేదమ్మగారు, నిషమ్మ కొత్త డ్రామాకి తెరలేపారు. ప్రేమ్ బాబు ఎలాంటి వారో ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు. ఈవిడ కావాలనే ప్రేమ్ బాబు మీద నిందలు వేస్తున్నారు. అవునమ్మా, నేను మళ్ళీ చెప్తున్నాను. ఒక అమ్మాయి గురించి ఇంతమందిలో చెప్పడానికి ఇబ్బందిగా ఉన్నా చెప్పక తప్పడం లేదు. నాకు దీనికి ఏ సంబంధం లేదు. కారణం ఎవరో తెలుసుకొని అతనితో పెళ్లి చేయండి. అనుకున్నాను ప్రేమ్, నువ్వు కూడా ఇలా మాట్లాడగలవని. మనకి జరిగిన రోజు అనుకున్నాను. నువ్వు ఏ రోజుకైనా ఇలాగే ప్లేట్ మారుస్తావని ఆ రోజే అనుకున్నాను. తప్పు నీ మీదున్నా అన్యాయం చేయాలని చూసేది, తప్పేసేది ఆడపిల్ల జీవితం మీదే కదా. తెలుసు, నాకు తెలుసు. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. అక్క, నేను రెడీ అయిన రూమ్లో నా బ్యాగ్లో పెన్ డ్రైవ్, ల్యాప్టాప్ ఉంది. కాస్త తీసుకుని వస్తావా? చూపిస్తాను. మళ్ళీ ఇంకొక ప్లాన్ అల్లాలని చూస్తున్నావా? నిజాన్ని అందరికీ చూపించాలన్న ప్రయత్నమే నేను చేస్తున్నాను. అల్లడాలు మీకొచ్చేమో, నాకు రావు.
వెయిట్ చేయండి, తెలుస్తుంది. ఛా! చూడండి, అందరూ చూడండి. ఇది చూపించి మీ పరువు తీయటం ఎందుకు అని ఆగాను. తప్పులేదు, నా తప్పు లేదని మీకు తెలియాలి కదా. చూడండి, నేనిచ్చిన బ్యాచిలర్ పార్టీలో జరిగింది చూడండి. సీసీటీవీ ఫుటేజ్ టైం కూడా నోట్ చేసుకోండి. 9:30కి ప్రేమ్ నన్ను రూమ్లోకి తీసుకెళ్లాడు. సరే, అయిన దాన్ని ఎలాగో మార్చలేము. మనం టెన్షన్ పడ్డా వేస్ట్. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది నిషా. ఏంటి? ఎలాగూ నేను ప్రేమ్ సీసీటీవీ ఫుటేజ్లో ఉన్నాం కాబట్టి నన్ను తీసేసి ఆ 20 నిమిషాల తర్వాత ప్రేమ్ రూమ్లోకి వచ్చినట్టు మనం వీడియోని ఎడిట్ చేద్దామా? అప్పుడు ప్రేమే నీ ప్రెగ్నెన్సీకి కారణమవుతాడు. ఒకవేళ మీ పెళ్లికి ముందేమైనా రివర్స్ అయితే ఈ ఫుటేజ్ చూపించు. నువ్వు ప్రెగ్నెంట్వి కావడానికి కారణం ప్రేమే అని అందరినీ నమ్మించు. గుడ్ ఐడియా, అలాగే చేద్దాం. చూశారు కదా, 20 నిమిషాల తర్వాత ప్రేమ్ రూమ్లో నుంచి వెళ్ళాడు. నాన్న, నిషా మత్తులో ఉంటే నేనే రూమ్లోకి తీసుకువెళ్ళి పడుకోబెట్టాను. ఇది నిజం. నేను వెంటనే వచ్చేశాను. 20 నిమిషాల తర్వాత నేను వెళ్ళినట్టు చూపిస్తుంది. ఇదంతా అబద్ధం. ఇంకా నయం, అదసలు నువ్వు కాదని అనలేదు. హేయ్, నేను నీలా అబద్ధాలు సృష్టించను. ఇప్పటికీ నిజాన్ని నువ్వు ఒప్పుకోకపోతే ఎలా ప్రేమ్? ఎందుకు అవునని చెప్పడానికి ఇంకా సంకోచిస్తున్నావు? పెళ్లి చేసుకోబోయే వాళ్ళ మధ్యనే కదా ఇదంతా జరుగుతుంది. ఏమంటారని భయపడుతున్నావు? ఒప్పుకో ప్రేమ్. హే, ఎలా ఒప్పుకుంటాను? నానా, నేనే తప్పు చేయలేదు. నిషా అనే టైంని మార్చి ఇలా క్రియేట్ చేసింది.